Yeah. So now we are ready with the entity class and a repository. Okay. So here we are implementing from database to the front end flow. Means ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ రిక్వెస్ట్ వచ్చిన మనం ఎక్కడి నుంచి చేస్తాం, ఫ్రంట్ ఎండ్ నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చినప్పుడు మనకి బ్యాక్ ఎండ్ సర్వీస్ అనేవి రిక్వెస్ట్ రిసీవ్ చేసుకుని తర్వాత సమ్ వ్యాలిడేషన్స్ సమ్ ప్రాసెసింగ్ చేసి ద పర్టికులర్ డేటా విల్ స్టోర్ ఇన్ టు ద డేటాబేస్. సో మనం ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఫస్ట్ మనం డేటాబేస్ నుంచి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే మనకి ఫస్ట్ ఫ్రంట్ నుంచి వస్తే ఏంటంటే మనం ఫార్వర్డ్ ఫ్లోలో వెళ్తే ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ దాన్ని ఇంటిగ్రేట్ చేయడానికి డేటాబేస్ ఎంటిటీ అనేది అవసరం. అందుకని మనం బ్యాక్వర్డ్ నుంచి వస్తున్నాం, బ్యాక్ డైరెక్షన్లో నుంచి మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో డేటాబేస్ లెవెల్లో ఫస్ట్ మనం ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నాం. సో దీనికి ముందు దీని తర్వాత ఉండాల్సింది ఏంటంటే రిపోజిటరీ కూడా మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం. దీని తర్వాత మనకు కావాల్సింది ఒక సర్వీస్ క్లాస్ దేనికో మీకు చెప్ ఇక్కడ మనం పాలిమార్ఫిజం కాన్సెప్ట్ యూస్ చేసి డెవలప్ చేయాలి. బట్ మీకు ఓకే అదే ఫాలో అవుదాం. Print service for the identification purpose I marked as I. This is an interface. Okay. So student services ఏముంటాయి in generally save or create స్టూడెంట్ క్రియేట్ చేయాలంటే మనం పంపించేసిన డేటా ఏంటి, ఎంటిటీ ఆబ్జెక్ట్. ఈ మెథడ్కి క్రియేట్ స్టూడెంట్ అనే మెథడ్కి స్టూడెంట్ ఆబ్జెక్ట్ పంపిస్తే మనకి స్టూడెంట్ క్రియేట్ చేసేలాగా ఈ మెథడ్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, మళ్ళీ తర్వాత స్టూడెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత యూ షుడ్ రిటర్న్ ద సేమ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్. సో దట్ సో దిస్ ఇంటర్ఫేస్ గా జస్ట్ మెథడ్ ని డిక్లేర్ చేసి ఆన్ చేస్తాం. జస్ట్ ఇందులో ఏంటంటే ఈ మెథడ్ వచ్చేసి స్టూడెంట్ క్రియేట్ చేస్తుంది, దీనికి ఇంప్లిమెంటేషన్ అనేది సర్వీస్ క్లాస్ ప్రొవైడ్ చేస్తాం. సో వాట్ ఎల్స్, స్టూడెంట్ ని ఒకటి క్రియేట్ చేయడం అండ్ నెక్స్ట్ ఫెచ్ ఆర్ గెట్ స్టూడెంట్స్. ఓకే, స్టూడెంట్స్ గెట్ చేయాలంటే ఆల్ స్టూడెంట్స్ అని గెట్ ఆల్ స్టూడెంట్స్ అని పెడతాం. గెట్ ఆల్ స్టూడెంట్స్ అన్నప్పుడు నేనేమి క్రైటీరియా పాస్ చేయట్లేదు, వేర్ కండిషన్ జస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ అంటే వచ్చేయాలి కాబట్టి నాకు ఇన్పుట్ ఏం అవసరం లేదు. సో పర్టికులర్ స్టూడెంట్ కావాలి అన్నప్పుడు ఐ విల్ టేక్ యాజ్ ఇన్పుట్ అండ్ వేర్ కండిషన్ నేను అది యాడ్ చేస్తాను. అది ఎట్లా అని చూద్దాం. సో గెట్ ఆల్ స్టూడెంట్స్ అంటే ఈ మెథడ్ ఏం చేస్తుంది, లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అందరినీ కలెక్ట్ చేసి డేటాబేస్ నుంచి ఫ్రంట్ ఎండ్కి రిటర్న్ చేయాలి. ఓకే, ఇది ఆ మెథడ్ చేయాల్సిన ప్రాసెస్. సో ఇది ఏం రిటర్న్ చేస్తుంది, లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నాం కాబట్టి ద రిటర్న్ టైప్ ఆల్సో వి షుడ్ గివెన్ యాజ్ ఎ లిస్ట్. ఓకే, సో లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే గెట్ ఆల్ స్టూడెంట్స్ అంటే మనకి చూడండి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అంటే ఎన్ నెంబర్ ఆఫ్ రోస్ వస్తున్నాయి కదా. ఈచ్ రో అనేది ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఈచ్ రో అనేది ఒక ఆబ్జెక్ట్ అంటే దేని ఆబ్జెక్ట్, అక్కడ టేబుల్ కాబట్టి ఈచ్ రో అనేది ఒక ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ టేబుల్ ఏంటి మనకి స్టూడెంట్ ఇన్ఫో ఎంటిటీ అనేది మనకి ఇక్కడ టేబుల్. సో ఈచ్ ఆబ్జెక్ట్ అనేది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేది ఒక లిస్ట్ లో మనం ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. ఓకే, దీనికి ఒక ఇంప్లిమెంటేషన్. ఇంకా గెట్ డిలీట్ చూద్దాం. ఫస్ట్ దీనికి ఇంప్లిమెంటేషన్ ఇద్దాం. సో ఇది ఆల్రెడీ నేను ఆ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంటేషన్ క్లాస్ చేస్తున్నాను కాబట్టి అందులో ఆల్రెడీ నేను డిఫైన్ చేసిన మెథడ్స్ అన్ని కూడా ఇందులో మనకి వచ్చినాయి. దిస్ ఇస్ ద మనకి ఇంటర్ఫేస్ విత్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ కాన్సెప్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దిస్ ఓవర్ రెడ్ మీన్స్ హియర్ వి విల్ ప్రొవైడ్ ది ఇంప్లిమెంటేషన్. ఇక్కడ క్రియేట్ స్టూడెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఏంటి, మనకి ఫస్ట్ రిపాజిటరీలో అంటే డేటాబేస్ లో మనకి రిసీవ్ అయిన అంటే ఈ మెథడ్ ని కాల్ చేసేటప్పుడు అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి కంట్రోలర్ నుంచి
ఈ మెథడ్ని కాల్ చేసేటప్పుడు ఈ మెథడ్కి మనం స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఒక ఆబ్జెక్ట్ కింద క్రియేట్ చేసి యాజ్ ఎ పారామీటర్గా దీన్ని పాస్ చేస్తే వెల్ కాలింగ్ దిస్ మెథడ్. సో ఇక్కడ నుంచి డేటాబేస్కి వెళ్ళి సేవ్ అవ్వాలి. ఆ డేటాబేస్కి వెళ్ళి సేవ్ అయ్యే లాజిక్ ఇక్కడ మనం యాడ్ చేయాలి. సో యాడ్ చేయాలంటే మనకి ఇక్కడ 2 థింగ్స్ చేయాలి. దిస్ ఈజ్ వీ హ్యావ్ టు డిఫైన్ ఎట్ సర్వీస్. ఓకే, ఇదేంటంటే మనకి స్ప్రింగ్ కంటైనర్లోకి, అంటే ఇప్పుడు మీకు ఏంటి క్లాస్ అనేది స్టార్ట్ చేసి వదిలేస్తున్నారు, తర్వాత వచ్చిన రిక్వెస్ట్ ప్రకారం ఆ రెస్పెక్టివ్ క్లాస్ అనేది ప్రాసెసింగ్ చేస్తుంది. సో అసలు ఈ యొక్క ప్రాజెక్ట్లో ఏమేమి క్లాసెస్ ఉన్నాయి, ఏమేమి ఇంటర్ఫేసెస్ ఉన్నాయి, ఏమేమి క్లాసెస్ ఉన్నాయి, అందులో ఏమున్నాయి, ఇవన్నీ కూడా లోడ్ చేయడానికి, ఇవన్నీ కూడా ఎందులో అంటే మనకి స్ప్రింగ్ బూట్ కంటైనర్లోకి అవన్నీ లోడ్ చేసుకుంటుంది అనమాట వైల్ స్టార్ట్అప్ ఏ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. అలా వేటిని లోడ్ చేసుకుంటుంది, నార్మల్ క్లాస్ అన్నిటిని అయితే రీడ్ చేయదు. ఎప్పుడైతే మనం ఎనర్జేషన్ స్పెసిఫై చేయాలి, దిస్ ఇస్ ఎ సర్వీస్ ఎట్ కాంపోనెంట్ ఇన్ ద స్ప్రింగ్ లో అయితే ఎట్ బీన్ అని ఉంటుంది. మన స్ప్రింగ్ బూట్ లో మెథడ్ లెవెల్ లో కూడా @been అనేది కాన్ఫిగరేషన్ కోసం యాడ్ చేస్తాము. అది డిఫరెంట్ స్టోరీ, అది మళ్ళీ తర్వాత మనం చెప్పుకుంటాం. కొంచెం కాన్ఫిగరేషన్స్ అనేది కొంచెం ఎక్స్టెన్సివ్ లెవెల్ ఉంటుంది. సో సింపుల్ ఇక్కడ మనం చెప్పుకుందాం. సో ఇక్కడ మీరు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, సో ఇప్పుడు ఇది సర్వీస్ అంటే ఇది జస్ట్ ఫర్ మనకి కాంటెక్స్ట్, అప్లికేషన్ కాంటెక్స్ట్ అండ్ కంటైనర్ లోడ్ అయ్యేటప్పుడు ఈ క్లాసెస్ అన్ని కూడా అందులోకి లోడ్ చేయడానికి మనకి హెల్ప్ చేసే ఒక ఎనోటేషన్ ఇది. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ అండర్స్టాండ్ చేసుకో. ఎందుకు కావాలంటే మనం ఈ ఈ యొక్క క్లాస్ని రిప్రజెంట్ చేసే క్లాస్ దేన్ని మనం రన్ చేయట్లేదు, జస్ట్ మనం ఒక మెయిన్ క్లాస్ ఒకటే దీన్ని రన్ చేసి వదిలేస్తున్నాం. ఓకే, ఇది అప్లికేషన్ రన్ చేయడానికి. తర్వాత రిక్వెస్ట్ రెస్పాన్స్ వచ్చేదంతా కూడా కంట్రోలర్ నుంచి వస్తుంది. సో అవన్నీ కూడా ఏంటి, ఫ్రంట్ అండ్ యూజర్ అనేవాడు ఏ సర్వీస్ రిక్వెస్ట్ చేస్తే ఆ పర్టికులర్ సర్వీస్కి వెళ్ళి ప్రాసెసింగ్ అనేది జరగాలి. అలా జరగాలంటే అప్లికేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడే దాని దగ్గర ఏవే సర్వీసెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా అది లోడ్ చేసుకుని పెట్టుకోవడం. ఎస్, దిస్ ఇస్ ద థింగ్ అని చెప్పి ఎలా మనం ఐడెంటిఫై చేస్తాము అంటే ఇలా ఇలా మనం అనోటేషన్స్ ఇచ్చినా కూడా అది వైల్ స్టార్టింగ్ ద అప్లికేషన్ ఇట్ విల్ లోడ్ అనమాట. లోడ్ చేసి అది ప్లేస్ చేసుకుంటుంది వెన్ ఎవర్ వి రిక్వెస్టెడ్ టు ద పర్టికులర్ క్లాస్ ఆర్ పర్టికులర్ మీన్ వన్ క్లాస్ టు అదర్ క్లాస్, ఇట్ విల్ బి గెట్ ఐడెంటిఫై అనమాట. ఓకే, ఇప్పటివరకు మనం చెప్పుకున్నదల్లా కోర్ జావాలో చెప్పుకున్న ఇన్హెరిటెంట్ కాన్సెప్ట్ లో ఇంప్లిమెంటేషన్, అండ్ ఆల్సో వీఆర్ ఇంప్లిమెంటింగ్ ద పాలిమార్ఫిజం కాన్సెప్ట్ హియర్. ద పాలిమార్ఫిజం కాన్సెప్ట్ మీన్స్ వన్ ఇంటర్ఫేస్ లో మనం 2 అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఇచ్చాం. హియర్ వీఆర్ ప్రొవైడింగ్ ద implementation, one of the runtime polymorphism means we are overriding here and we are providing implementation here. Okay, సో ఇప్పుడు ఇక్కడ ఈ మెథడ్ ఏం చేయాలనుకుంటున్నాం, డేటాబేస్కి వెళ్ళి డేటా సేవ్ చేయాలి. ఏ డేటా, నాకు కంట్రోలర్ నుంచి సర్వీస్ లేయర్కి వచ్చిన డేటాని. ఓకే, సింపుల్గా నేను రిపాజిటరీ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాను డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వడానికి. నేనేం క్వరీస్ రాయను, రిపాజిటరీ అన్ని కూడా టేకింగ్ కేర్ చేసుకుంటుందని ఆల్రెడీ మనం లాస్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసుకుని చెప్పుకున్నాం. ఓకే, సో ఈ లాస్ట్ సెషన్లో మనం చెప్పుకున్నది ఏంటి, ఇన్స్టెడ్ ఆఫ్ ద రైటింగ్ ఏ క్రియేట్, ఇన్సెట్, సెలెక్ట్, అప్డేట్, డిలీట్ ఇవన్నీ చేసే బదులు ఏంటంటే మనం రిపాజిటరీని క్రియేట్ చేసుకున్నాం. అందులో దానికి సంబంధించిన అన్ని క్వరీస్ బదులు ఒక మెథడ్స్ అనేవాళ్ళు ప్రీ డిఫైన్ మనం ప్రొవైడ్ చేస్తారు. ఇన్సైడ్ ద మెథడ్ ఆల్సో మనకి జేపీ అనేది ఆ క్వరీస్ అది కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది. బేస్డ్ ఆన్ మనం ఏ మెథడ్ అయితే మనం అక్కడ యూటిలైజ్ చేసుకుంటున్నామో పర్టికులర్ క్లాస్లో, దాన్ని బేస్ చేసుకుని మెథడ్ క్వరీ అనేది అది కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో మనకు ఇప్పుడు రిపాజిటరీ రెడీగా ఉంది. ఈ రిపాజిటరీలో మనకి ఇక్కడ ఏం మెథడ్స్ ఏం కనబడట్లేదు, మనం ఏం మెథడ్స్ ఇంప్లిమెంట్ చేయాలి, ఎందుకంటే అవన్నీ కూడా మనకి సింపుల్ గా జేపీఐ రిపాజిటరీ నుంచి తీసుకుని వస్తున్నాం. సో అన్ని కూడా ఇందులో ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని రిపాజిటరీ అని తెలియాలంటే దీనికి కూడా మనకు అనోటేషన్ వాడాలి @repository. ఓకే, అప్పుడు ఇది యాక్చువల్ రిపాజిటరీ అనేది అవుతుంది. ఓకే, సో నార్మల్ గా మనం ఇప్పుడు వరకు ఎట్లా చేసాం, ఒక క్లాస్లో ఉన్న మెథడ్ ఇంకొక క్లాస్లో మనం యాక్సెస్ చేయాలంటే ఏం చేసాం, జస్ట్ వి క్రియేట్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ దట్ క్లాస్ అండ్ విల్ స్టార్ట్ ఇన్వోకింగ్, అంతే కదా, అట్లనే చేసాం కదా. బట్ ఇక్కడ స్ప్రింగ్లోకి వచ్చేసరికి మనం కమ్యూనికేషన్ పర్పస్ అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద వే. సపోజ్ నాకు ఇక్కడ క్లాస్ 1 అనేది క్రియేట్ చేసి ఇందులో M1 అనే ఒక మెథడ్ని ఇంప్లిమెంట్ చేసి ఉంది ఇందులో. ఓకే, అలాగే క్లాస్ 2 అని ఇంకోటి క్రియేట్ చేసుకుని ఇందులో సమ్ M3 అనే మెథడ్ ఉంది. ఓకే, సమ్ లాజిక్ ఉంది.
సో ఇప్పుడు నేను ఈ క్లాస్లోనే M1 వేరే క్లాస్లో యూజ్ చేసుకోవడం ఇప్పటివరకు ఏం చేసాం మనం క్లాస్ 3 అనేది ఒక క్రియేట్ చేసుకున్నాను. ఇందులో ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. cls1 1 ఈక్వల్ టు న్యూ cls1 అని చెప్పి ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ వన్ ఆబ్జెక్ట్ డాట్ సమ్ M1 అని చెప్పి కాల్ చేస్తాను. అంటే దీని యొక్క పర్పస్ ఏంటి, నేను ఈ క్లాస్లో ఉన్న మెథడ్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇట్లా నేను ఇన్వోక్ చేసుకున్నాను. లేదంటే ఎక్స్టెన్స్ యూస్ చేసుకోవడం మనం ఇట్లా తెచ్చుకునే ప్రాసెస్ మనం నేర్చుకున్నాం. ఓకే, సో ఇన్ అడ్వాన్స్డ్ స్ప్రింగ్లోకి వచ్చేసరికి ఇలా అంటే ఇదేంటి, ఈ క్లాస్తో కమ్యూనికేట్ అయ్యి ఇందులో ఉన్న యాక్షన్స్ని తెచ్చుకుంటుంది, అంటే మెథడ్స్ని తెచ్చుకుంటుంది ఓన్లీ ఫర్ యూసేజ్ పర్పస్. అంటే ఏంటి, ఇందులో ఉన్న మెథడ్ ఓవర్ రైడ్ చేయాలని కానీ, లేదంటే ఇందులో ఉన్న మెథడ్కి డిఫైన్ చేసిన దానికి ఇంప్లిమెంటేషన్ ఇవ్వాలని కానీ మనం అవి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ థింగ్స్ని మనం యూటిలైజ్ చేసుకుంటాం, అవి ఎలాగో వాడాలి. సో జస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తాను, జస్ట్ ఐఎమ్ యూజింగ్ ఇక్కడ ఏదైతే మెథడ్ ఉందో దాన్ని నేను ఇక్కడ ఇన్వోక్ చేసుకుని కాల్ చేసుకుంటాను అంతే. కాల్ చేసుకుని నేను జస్ట్ అంటే కమ్యూనికేషన్ పర్పస్, అంటే ఈ యొక్క పర్టికులర్ క్లాస్ 3లో ఒక M5 అనే ఒక మెథడ్ క్రియేట్ చేసుకుని ఈ మెథడ్ నుంచి ఈ మెథడ్ నేను కాల్ చేసుకుంటున్నాను అంతే. ఫర్ దిస్ కైండ్ ఆఫ్ సినారియో ఏంటంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అనేది కొంచెం కాస్ట్లీయెస్ట్ ఆపరేషన్ కింద మనం కన్సిడర్ చేస్తాం అడ్వాన్స్డ్ థింగ్ వస్తారు. ఎందుకంటే ఇలా కమ్యూనికేషన్ పర్పస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇందులో నువ్వు ఒక మెథడ్ ఏదో ఒక 10 మెథడ్స్ ఉంటాయి అండ్ అదర్ థింగ్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా నువ్వు ఈ క్లాస్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఇవన్నీ కూడా ఇందులో లోడ్ అయిపోతాయి. మరి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, కానీ ఎక్స్టెండ్ చేసుకున్నా సరే వర్చువల్గా అయినా సరే అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో వెన్ ఎవర్ ఐ నీడ్, అంటే ఎప్పుడైతే నాకు ఈ క్లాస్కి రిక్వెస్ట్ వచ్చి ఓకే ఈ మెథడ్కి అయిందో అప్పుడే నాకు కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఓకే, దట్ ఈస్ వి కాల్డ్ ఏ లేజీ లోడింగ్ అనమాట. ఇవన్నీ కూడా ఎర్లీ లోడింగ్, అంటే అప్లికేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడే ముందుగా లోడ్ అయిపోతాయి. ఇవన్నీ కూడా ఈ క్లాసులో ముందుగా లోడ్ అయిపోతాయి అప్లికేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడే. బట్ నాకు రిక్వెస్ట్ అంటే ఒక పర్టికులర్ ఈ క్లాస్కి ఈ క్లాస్ రిక్వెస్ట్ ఎప్పుడు వస్తుంది అనేది మనం డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఒక యూజర్ అనేవాడు మనకి రిక్వెస్ట్ చేసిన రిక్వెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ క్లాస్కి కాల్ అయ్యి ఏ క్లాస్లో ఉన్న మెథడ్ అనేది కాల్ అవుతుంది అనేది ఎండ్ యూజర్ విల్ డిసైడ్ దట్. అప్పుడే అది యాక్చువల్గా నీడ్ ఉన్నప్పుడే అది లోడ్ అవ్వాలి. సో ఇలాగ మనం ఎర్లీ లోడింగ్ చేసాం, లేజీ లోడింగ్. అలా మనం అచీవ్ చేయాలంటే మనం ఏంటంటే స్ప్రింగ్లో మనకి డిపెండెన్సీ ఇంజెక్షన్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో దాన్ని ఏంటంటే ఈ క్లాస్లో ఇంజెక్ట్ చేస్తాం అనమాట. ఓకే, దాన్ని మనం @auto_void అని చెప్పేసి ఒక అనోటేషన్ ఉంది. @auto_void @inject. ఓకే, ఇంకా మనకి ఎక్స్ట్రాగా కన్ఫ్యూజన్ క్వాలిఫైయర్స్ సంథింగ్ కొన్ని అదర్ అనోటేషన్స్ కూడా ఉన్నాయి. బట్ మీకు @auto_void వరకు సరిపోతుంది. సో ఏంటంటే auto_void అనోటేషన్ యూజ్ చేసి ఏం చేస్తుందంటే వి విల్ అచీవ్ ద డిపెండెన్సీ ఇంజెక్షన్ అనమాట. సో ఏం చేస్తాం, ఇన్స్టెడ్ ఆఫ్ ద క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఆర్ ఎక్స్టెండింగ్ వన్ క్లాస్ టు అదర్ క్లాస్, మనం డిపెండెన్స్ ఇంజెక్షన్ యాడ్ చేసి ఇందులో ఉన్న రిఫరెన్స్ని ఈ క్లాస్ని ఇందులో రిఫరెన్స్ కింద యాడ్ చేస్తాం. సో అప్పుడు ఈ క్లాస్కి ఎప్పుడైతే రిక్వెస్ట్ వచ్చిందో అప్పుడే అది ట్రిగ్గర్. లేజీ లోడింగ్ ఇస్ నథింగ్ బట్ వెన్ ఎవర్ దిస్ రిఫరెన్స్ AutoVoid కింద ఏదైతే క్లాస్ ఆబ్జెక్ట్ ఇచ్చామో రిఫరెన్స్ ఇచ్చామో ఆ రిఫరెన్స్ యూజ్ చేసి మనం మెథడ్ కాల్ చేసే లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మట్టుకే అది కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం. ఓకే, అప్పుడు వరకు కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వదు. సో అందుకని ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఈ క్లాస్లో మెథడ్స్ మీకు కనబడట్లేదు బట్ ఇందులో ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నేను రిపాజిటరీని క్రియేట్ చేశాను. అది ఇప్పుడు ఇందులోకి నేను యూస్ చేసుకోవాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ ద క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఐఎమ్ జస్ట్ ఎస్టాబ్లిషింగ్ ఏ కమ్యూనికేషన్, అంటే ఒక రిఫరెన్స్ అనేది క్రియేట్ చేస్తాం. క్లాస్ అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం, కానీ సారీ ఇంటర్ఫేస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం. బట్ ఇంటర్ఫేస్ మనం రిఫరెన్స్ క్రియేట్ చేసి అది ఆల్రెడీ మనం లాస్ట్ టైం కలెక్షన్ ఫ్రేమ్వర్క్ లో కూడా శాంపిల్ ఎగ్జాంపుల్ కూడా మనం చూసాం. సో యాడ్ ఆన్ టు దట్ ఏంటంటే మనం ఇలా కమ్యూనికేషన్ అంటే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి, లేదంటే ఒక క్లాస్ నుంచి ఇంకో ఇంటర్ఫేస్ యొక్క ఇంప్లిమెంటేషన్ క్లాస్కి కమ్యూనికేట్ చేసేటప్పుడు మళ్ళీ ఇలాంటిది మనం స్టూడెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయని అవసరం లేదు, డిపెండెన్స్ ఇంజెక్షన్ యాడ్ చేసి సరిపోతుందంటే అది మళ్ళీ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు దీన్ని డేటా క్రియేట్ చేయాలంటే నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ డాట్ సెట్ ఆర్ గెట్ మెథడ్ యూస్ చేసి డేటాను సెట్ చేయడం కానీ డేటాను గెట్ చేయడం కానీ చేస్తాను.
ఈ ప్రాసెస్ కామనే. డేటా ఎప్పుడైతే మనం డేటాని క్రియేట్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్లో డేటాని సెట్ చేయాలన్నా, ఆబ్జెక్ట్లో డేటాని గెట్ చేయాలన్నా సరే మనం ఆబ్జెక్ట్ మోడల్లో మనం యూస్ చేస్తాం. బట్ ఇక్కడ మీకు ఏం చెప్తున్నాను, ఈ క్లాస్ వేరే క్లాస్ నుండి మెథడ్ని తెచ్చుకోవాలి, కమ్యూనికేట్ అవ్వాలి. అంటే ఈ క్లాస్ వేరే క్లాస్తో కమ్యూనికేట్ అయ్యి అందులో మెథడ్స్ ఇందులో యాక్సెస్ చేసుకోవాలి. ఇలాంటి సినారియోలో మనం స్ప్రింగ్ అంటే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ కానీ స్ప్రింగ్ బూట్లో కానీ మనం లేజీ లోడింగ్ కాన్సెప్ట్ వాడతాం. సో డిపెండెన్స్ ఇంజెక్షన్ యాడ్ చేస్తాం. వెన్ ఎవర్ వి యూస్ దట్ పర్టికులర్ రిఫరెన్స్ దెన్ ఓన్లీ ద కనెక్షన్ విల్ ఎస్టాబ్లిష్. ముందుగా మెమరీకి లోడ్ అయిపోవడం, ముందుగా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయిపోవడం అనేది జరగదు. ఎందుకంటే మనం ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేయట్లేదు. ఓకే, ఫర్ దట్ వీ హ్యావ్ టు యూజ్ @auto void అని చెప్పి మనం ఇక్కడ దేన్ని ఇంజెక్ట్ చేయాలి, మనకి రిపాజిటరీ. అంటే ఈ యొక్క ప్రాసెస్ ఎట్లా మీకు లాస్ట్ టైం క్లాస్లో కూడా చెప్పాను. ఏం చెప్పాను, ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ నుంచి కమ్యూనికేట్ అయ్యేది కంట్రోలర్కి. అంటే ఇక్కడ ఫ్రంట్ ఎండ్ నుంచి ఆర్ యూఐ నుంచి మనకు వచ్చే రిక్వెస్ట్ వచ్చేసి ఫస్ట్ హిట్ అయ్యేది కంట్రోలర్కి. ఓకే, కంట్రోలర్లో సమ్ మెథడ్స్ రాస్తాం, M1 ఆర్ M2 సమ్ మెథడ్స్ అలా రాసుకుంటాం. కంట్రోలర్ ఉన్న పర్టికులర్ మెథడ్కి ఫస్ట్ రిక్వెస్ట్ వస్తుంది. దీని తర్వాత జస్ట్ ఇది ఏం చేస్తుందంటే దీని నుంచి మనకి సర్వీస్ లేయర్కి. అఫ్ కోర్స్ ఇన్ అదర్ యూటిల్ క్లాసెస్ అవన్నీ ఉంటాయి, అదర్ వాల్యుయేషన్ చేయాలని ఏమన్నా సరే. బట్ దిస్ ఇస్ ఏ ప్లెయిన్ కమ్యూనికేషన్ మీకు చెప్తున్నాను. ఓకే, ఒక సర్వీస్ క్లాస్ ఉంది. ఇందులో సేమ్ ఈ ఇంతలో ఏం యాక్షన్ అయితే జరగాలో ఆ యాక్షన్ని ఇక్కడ నేను రాస్తాను అనమాట. S1 S2 S3 మెథడ్స్ రాస్తాను. ఇందులో రాసే యాక్షన్ అనేది ఇక్కడ నేను రాస్తాను. ఇక్కడ నుంచి సపోజ్ మోస్ట్లీ ఇక్కడే మనం సర్వీస్ లేయర్లోనే మనకు వచ్చిన రిక్వెస్ట్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా యాడ్ చేయాలన్నా, వచ్చిన రిక్వెస్ట్ ఏదైనా వ్యాలిడేట్ చేయాలన్నా ఇంకో క్లాస్కి రౌట్ చేసి లైక్ యూటిల్స్ కానీ అదర్ వ్యాలిడేషన్స్ కానీ ఇవన్నీ కూడా వేరే క్లాస్లో రాసుకుని ఇక్కడ నుంచి ఇన్వోక్ చేసుకుంటాం అనమాట. సో ఎడిషనల్ ఫీల్డ్స్ లైక్ మీరు ఒక స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు ఏం పంపిస్తారు, నార్మల్ మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. బట్ నేను ఇక్కడ అడిషనల్ ఏం యాడ్ చేస్తాను, కరెంట్ డేట్ తీసుకుంటాను, యూజర్ ఎప్పుడు క్రియేట్ అవుతున్నాడు అని చెప్పి మీరు పంపించిన డీటెయిల్స్ అడిషనల్ గా క్రియేటెడ్ యూజర్ అని చెప్పి ఇక్కడ యూజ్ చేస్తాను, లేదా క్రియేటింగ్ టైం అండ్ స్టూడెంట్ స్టేటస్. బై డిఫాల్ట్ గా సేవ్ అయ్యేటప్పుడు నేను స్టూడెంట్ స్టేటస్ యాక్టివ్ అని ఇక్కడ నేను సెట్ చేస్తాను. ఇలా అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడానికి, లేదంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ ని వ్యాలిడేట్ చేయడానికి, లేదంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ సంథింగ్ పర్టికులర్ ఫార్మాట్స్ మార్చడానికి. సపోజ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది, కానీ నేను డేటాబేస్ లో మీ యొక్క ఏజ్ అనేది సేవ్ చేస్తున్నాను. అంటే మీరు వచ్చిన ఏజ్ బేస్ చేసుకుని నేను డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేట్ చేయాలి. సో క్యాలిక్యులేట్ చేసి అప్పుడు డేటా అనేది ఆ పర్టికులర్ డేటాబేస్ ఎంటిటీకి నేను ఇక్కడ సెట్ చేస్తాను. సో ఇటువంటి మ్యానిపులేషన్స్ మనకు వచ్చిన రిక్వెస్ట్ లో మీరు ఫామ్ ఇక్కడ ఫిల్ చేస్తారు కదా, లాస్ట్ టైం ఆల్రెడీ చెప్పుకున్నాం మన లాస్ట్ క్లాస్. ఫిల్ చేసిన ఫామ్ కి యాడ్ ఆన్ టు దట్, లేదంటే ఏదైనా ఫార్మాట్స్ ఏమైనా చేంజ్ చేయాలన్నా, ఓకే, ఇటువంటి థింగ్స్ అన్ని కూడా ఇక్కడ పెర్ఫామ్ చేసి వచ్చిన రిక్వెస్ట్ తీసుకుని దాన్ని ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసి ఆ లాజిక్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. సో నౌ ఆల్ డేటా రెడీ టు సేవ్ ఇన్ టు డేటాబేస్. అప్పుడు డేటా అంతా కూడా మనకి డేటాబేస్ లో సేవ్ చేయడం రెడీ అన్నప్పుడు మనం అప్పుడు దాన్ని రిపాజిటరీ మెథడ్కి పంపిస్తాం. ఓకే, రిపాజిటరీలో ఉన్న మెథడ్కి ఏంటి, సేవ్ అయితే సేవ్, గెట్ అయితే గెట్ ఆర్ ఫెచ్ ఉంటుంది. ఓకే, అప్డేట్ అయితే అప్డేట్, ఐ మీన్ సేవ్ హియర్ వర్క్ యాజ్ ఏ సేవ్ ఆర్ అప్డేట్. ఓకే, ఆర్ డిలీట్ సంథింగ్ వాట్ ఎవర్, సమ్ క్రౌడ్ ఆపరేట్ చేయడానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి రిపోలో. సో ఇప్పుడు ఈ మెథడ్ నుంచి ఈ మెథడ్కి మనం కాల్ చేస్తాం. సో కాల్ చేసినప్పుడు ఇక్కడ రిపో అనేది ఆల్రెడీ మనకి డేటాబేస్ కమ్యూనికేషన్ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుందో త్రూ ద ఎంటిటీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, ఎంటిటీలో ఏ టేబుల్కి వెళ్ళాలి అనేది ఇక్కడ మనం మ్యాప్ చేస్తాం ఎంటిటీలో. ఓకే, ఈ రిపాజిటరీలో ఏ టేబుల్కి వెళ్ళాలి అనేది ఈ రిపాజిటరీలో మ్యాప్ చేస్తాం. సో మనం ఇలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఫస్ట్ ఎంటిటీ నుంచి రిపోకి వచ్చాం, రిపో నుంచి ఇప్పుడు సర్వీస్లో మనం మెథడ్స్ డెవలప్ చేస్తాం. సో తర్వాత కంట్రోలర్కి వస్తాం. మరి ఈ మోడల్ ఫార్వర్డ్ మోడల్ ఇంప్లిమెంట్ చేస్తే కంట్రోలర్ రిక్వెస్ట్ వచ్చిందని సర్వీస్ లేయర్ కాల్ చేయాలంటే ఇక్కడ మెథడ్ ఉండాలి. కాబట్టి మనం ఇట్లా ముందుగా ఇది క్రియేట్ చేసి ఉండదు, కాబట్టి మనం ఇట్లా క్రియేట్ చేసుకుంటాం. సో ఈ క్లాస్లో నుంచి ఈ క్లాస్ మెథడ్ కాల్ చేయాలంటే ఫస్ట్ ఇది క్రియేట్ అయి ఉండాలి కదా. సో అలా ఇక్కడ నుంచి రిపాజిటరీని కాల్ చేయాలంటే రిపాజిటరీ ఆల్రెడీ క్రియేట్ అయి ఉండాలి కదా. అలాగే ఎంటిటీని యూజ్ చేసుకోవాలంటే ఎంటిటీ ఆల్రెడీ క్రియేట్ అయి ఉండాలి. అందుకని ఫస్ట్ మనం ఈ డైరెక్షన్లో వస్తున్నాం అనమాట, రివర్స్ డైరెక్షన్లో మనం డెవలప్ చేసుకుంటూ వస్తాం. ఓకే, నేను కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవ్వడం. సో ఇక్కడ మీకు ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇలా కమ్యూనికేషన్ అయ్యేటప్పుడు అంటే ఈ క్లాస్ నుంచి ఈ క్లాస్కి
మనకి రిక్వెస్ట్ అనేది మూవ్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన అవసరం లేదు. ఈ క్లాస్ నుంచి ఈ క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేసేటప్పుడు అఫ్ కోర్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అవ్వకూడదు అంటే అవ్వచ్చు, బట్ దానికి డిఫరెన్స్ చెప్పాను, లేజీ లోడింగ్ అండ్ ఎర్లీ లోడింగ్ అనే కాన్సెప్ట్. ఓకే. అండ్ అలా కమ్యూనికేషన్ అవ్వడానికి మళ్ళీ ఎప్పుడైతే నాకు డేటా సెట్ చేయాలని గెట్ చేయాలని మళ్ళీ ఆబ్జెక్ట్గా క్రియేట్ చేస్తాను. బట్ ఇక్కడ డేటా సెట్టింగ్ గెట్టింగ్ ప్రాసెస్ కాదు, జస్ట్ కమ్యూనికేట్ అంటే ఈ యొక్క క్లాస్లో ఉన్న రిక్వెస్ట్ ఈ క్లాస్లో ఉన్న వేరే మెథడ్కి పంపించడం, అంటే కాల్ చేయడం. ఇందులోంచి కాల్ చేయడం బట్ ఈ రిక్వెస్ట్ అనేది అక్కడికి వెళ్తుంది. సో తర్వాత మళ్ళీ ఇందులో అన్ని ప్రాసెస్ అయిన తర్వాత ఈ రిక్వెస్ట్ అనేది మనం రిపోర్ట్ మళ్ళీ పంపిస్తాం. ఇక మళ్ళీ అయిన తర్వాత యాక్షన్ పెర్ఫామ్ చేసి దిస్ పర్టికులర్ మెథడ్ రిటర్న్ సంథింగ్ ఇంటూ ది సర్వీస్ లేయర్ రిటర్న్ సంథింగ్ ఇంటూ ద కంట్రోలర్ విల్ రిటర్న్ బ్యాక్ టు ద యూఐ ఈజ్ నథింగ్ బట్ త్రూ ద సర్వర్. అప్లికేషన్ సర్వర్ నుంచి ఏ సర్వర్లో అయితే మనకి అప్లికేషన్ రన్ అవుతుందో విత్ హెల్ప్ ఆఫ్ ద సర్వర్ ఇట్ విల్ గివ్ ఇన్ ద రెస్పాన్స్. ఏ రిక్వెస్ట్ వస్తే ఏ రెస్పాన్స్ వస్తే ముందుగా మనం డిసైడ్ చేసి పెట్టుకుంటాం. సో దిస్ ఇస్ ద మోడల్ అనమాట. ఓకే, రిక్వెస్ట్ రెస్పాన్స్ ప్రాసెస్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఇది రిపాజిటరీ మనకి ఎంటిటీ రెడీగా ఉంది, రిపో రెడీగా ఉంది, సర్వీస్ కూడా రెడీగా ఉంది. సర్వీస్లో ఆల్రెడీ 2 మెథడ్స్ ఇచ్చాం, స్టూడెంట్ సేవ్ చేయడానికి క్రియేట్ చేయండి. సో ఇలా కమ్యూనికేషన్ చేయడానికి ఇన్స్టెడ్ ఆఫ్ ద క్రియేటింగ్ ఆబ్జెక్ట్ మీకు ఇక్కడ ఆటో వైడ్ యూజ్ చేయమన్నా ఇస్ నథింగ్ డిపెండెన్సీ ఇంజెక్షన్. ఓకే, సో ఆటో వైడ్ అని చెప్పి ఇక్కడ ఏం క్రియేట్ చేస్తే నేను రిపాజిటరీ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ రిపో. ఓకే, ఇప్పుడు నేను రిఫరెన్స్ అనేది ఇక్కడ నేను క్రియేట్ చేసుకున్నాను. సో విత్ హెల్ప్ ఆఫ్ దిస్ ఇక్కడికి నాకు స్టూడెంట్ని సేవ్ చేయమని కంట్రోల్ నుంచి ఇక్కడికి వస్తుంది కదా, ఈ మెథడ్ కంట్రోలర్ కాల్ చేస్తుంది కదా, సర్వీస్ లేయర్ని డెవలప్ చేస్తాను. సో కాల్ చేసిన ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడికి వచ్చిన రిక్వెస్ట్ నేను ఎక్కడ పంపించాలి, ఈ రిపాజిటరీలోకి పంపించాలి. సో నా రిపాజిటరీ డాట్ సేవ్ ఆఫ్ ఎంటిటీ అంటే సేమ్ ఆబ్జెక్ట్ నాకు ఏదైతే కంట్రోలర్ నుంచి ఈ యొక్క మెథడ్కి ఈ యొక్క క్లాస్లోని ఈ మెథడ్కి రిక్వెస్ట్ వస్తుందో సేమ్ థింగ్ నేను ఇక్కడ సేవ్ చేసేస్తాను. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ స్టోరింగ్ అండ్ రిటర్నింగ్ ద సేమ్ ఆబ్జెక్ట్ నేను ఇక్కడ అదే యాడ్ చేసేస్తాను. సో ఈ సేవ్ మెథడ్ అనేది రిటర్న్ చేసేది ఈ ఎంటిటీని, స్టూడెంట్ ఎంటిటీని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఈ సేవ్ మెథడ్ మనం డెవలప్ చేసామంటే మనం డెవలప్ చేయాలి, ఆల్రెడీ రిపాజిటరీలో ఉన్న మెథడ్ని మనం యూజ్ చేసుకున్నాం. ఈ రిపాజిటరీ ఇక్కడ రిపాజిటరీలో ఉన్న మెథడ్ ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనకి జేపీఆర్ రిపాజిటరీ అనే ఇంటర్ఫేస్ దీనికి ఎక్స్టెండ్ చేసామో మనం క్రియేట్ చేసిన రిపాజిటరీకి ఆల్ యాక్షన్స్ అంటే క్రడ్ ఆపరేషన్ చేయడానికి ఈజ్ నాట్ ఓన్లీ క్రడ్ డేటాబేస్ మీద యాక్షన్స్ పెర్ఫామ్ మీన్ డేటా మ్యానిపులేట్ చేయడానికి సంబంధించిన ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి దానికి సంబంధించిన కొరీస్కి రిలేటెడ్ మెథడ్స్ అన్ని కూడా ఈ రిపాజిటరీ మనకి ప్రొవైడ్ చేస్తుంది. అదర్వైజ్ మనకి ఏంటంటే ఇంక ఓల్డ్ ప్యాటర్న్ ఏంటంటే మనం కొరీస్ మనం రాసుకోవాల్సి వచ్చేది. ఓకే, నార్మల్ జేడీబీస్ యూస్ చేసి ఇవన్నీ కూడా కొరీస్ మనం రాసుకోవాల్సి వచ్చేది. ఓకే, నౌ ద రిపాజిటరీ విల్ టేకెన్ కేర్ అబౌట్ వాట్ రిపాజిటరీ ఇక్కడ జేపీఆర్ రిపాజిటరీ మనం ఆల్రెడీ డెవలప్ చేసాం. ఓకే, నెక్స్ట్ నౌ ద సేవ్, ఇది సేవ్ చేయడానికి అండ్ హియర్ I'm implementing this one dot get call and fetch or find, yeah, find all. Okay, the find all, this method is related to select star from ఇది ఏంటి ఏ ఎంటిటీ అయితే ఆ టేబుల్ అన్నట్టు అనమాట మీనింగ్ దీనికి. రిఫరెన్స్ ఇస్ నాట్ కమింగ్. సో ఇక్కడ ఏదైతే మనం ఎంటిటీ టేబుల్ ఏమి ఇచ్చామో దాన్ని రిప్రజెంట్ చేస్తాం. ఆ కొరీస్ కూడా మీకు చూపిస్తాను మీరు ఇక్కడ కావాలంటే. ఓకే, so now the service layer is ready. Now we have to create a controller. కంట్రోలర్ అంటే జస్ట్ మనం క్రియేట్ చేసిన ఒక క్లాస్. ఓకే, స్టూడెంట్ రిజిస్ట్రేషన్
కంట్రోలర్. ఓకే, జస్ట్ నార్మల్ క్లాస్ క్రియేట్ చేసాడు, క్లాస్ క్రియేట్ చేసి. సో ఇది మనం రెస్ట్ అయిపోయి డెవలప్ చేయడం మనకి కంట్రోలర్ కావాలి. నేమ్ బిగ్ అయిందని ఏం ఆలోచన, సమ్ మీనింగ్ఫుల్ నేమ్ ఏదైనా మనం ఇవ్వచ్చు. స్టూడెంట్ రిజిస్ట్రేషన్. ఓకే, సో ఇది కంట్రోల్, రెస్ట్ కంట్రోల్ అవ్వాలంటే మనం ఇక్కడ ఒక ఎనోటేషన్ వాడాలి. సర్వీస్ అయితే ఎట్ సర్వీస్ ఎలా వాడతాం, దీనికి రెస్ట్ కంట్రోలర్. ఓకే, నౌ ఇట్ విల్ బి యాక్ట్ యాజ్ ఏ రెస్ట్ ఏపీఐని సపోర్ట్ చేస్తే కంట్రోలర్ కింద సపోర్ట్ చేస్తాం. ఓకే, సో దీన్ని ఐడెంటిఫై చేయడానికి దీనికి ఒక రిక్వెస్ట్ మ్యాపింగ్ ఇద్దాం. సో నేమ్ అనేది ఇచ్చాం. ఓకే, సో ఇందులో ఇప్పుడు మనం మెథడ్స్ ఇక్కడ క్రియేట్ చేయాలి. ఈ మెథడ్స్ ని మనం యూఐ నుంచి కాల్ చేస్తాం అనమాట. ఓకే, లైక్ సింపుల్ గా ఒక హలో స్టూడెంట్ ప్రోగ్రామ్ రాద్దాం, తర్వాత మీకు సేవ్ ఆపరేషన్ చూపిస్తాం. స్టూడెంట్ క్రియేషన్. ఓకే, క్రియేషన్ అంటే ఓకే, గెట్ స్టూడెంట్. బిజీ. ఓకే, గెట్ స్టూడెంట్. ఓకే, గెట్ స్టూడెంట్ సింపుల్ గా శాంపిల్ మెథడ్ అని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఓకే, ద స్ట్రింగ్ గెట్ స్టూడెంట్ సింపుల్ రిటర్న్ జస్ట్ హలో స్టూడెంట్. జనరల్ గా మీరు రాసే మెథడ్ ఇది, నేను కొత్తగా ఏం రాలేదు. బట్ మీకు ఒక క్లాస్ కూడా మీరు జనరల్ క్రియేట్ చేసే క్లాసే, జనరల్ గా మీరు క్రియేట్ చేసే మెథడ్ ఇక్కడ వరకు కొత్తగా ఏం లేదు. బట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈ రెండు ఏం చేస్తాయంటే ఇట్ విల్ ఎక్స్పోజ్ అవర్ సర్వీసెస్ టు ద సర్వర్ అనమాట. సర్వర్ నుంచి యాక్సెస్ చేసుకునే ప్రొవిజన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది రిక్వెస్ట్ మ్యాపింగ్ అంటే ఈ నేమ్ పెట్టి పిలిస్తే ఈ యొక్క క్లాస్ కి రీచ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ క్లాస్కి వస్తుంది కరెక్ట్. మళ్ళీ ఈ క్లాస్కి వచ్చి ఈ పర్టికులర్ మెథడ్కే రావాలంటే దీనికి మనకి డిఫరెంట్ డిఫరెంట్ మ్యాపింగ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనం గెట్ స్టూడెంట్స్ అన్నాం కాబట్టి హియర్ వీ హ్యావ్ టు యూజ్ ద గెట్ మ్యాపింగ్. ఓకే, సో గెట్ మ్యాపింగ్ అంటే నేను డేటాను గెట్ చేసిన గెట్ అని, ఇన్సర్ట్ చేసుకుని దాన్ని పోస్ట్ అని, అప్డేట్ చేసి దాన్ని పుట్ అని, డిలీట్ చేసి దాన్ని డిలీట్ అని, డిఫరెంట్ డిఫరెంట్ అని మనకి డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్ టైప్స్ ఉన్నాయి మనకి. ఓకే, అవన్నీ కూడా మీకు ఒక 1 by 1 మనం చెప్పుకుందాం. ఓకే, సో నౌ దిస్ ఈస్ ద క్లాస్ వీఆర్ గోయింగ్ టు ఇంటరాక్ట్, కమ్యూనికేట్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఎండ్ అనమాట. దీనికి కూడా కావాలంటే ఆల్రెడీ మనకి ఒకటే గెట్ మెథడ్ ఉంటే మనకి వేరే ఏం అవసరం లేదు మన యూనిక్ ఐడెంటిఫికేషన్కి. లేకపోతే ఇక్కడ మనం సింపుల్ గా నేమ్ కూడా మనం పెట్టుకోవచ్చు, ద స్లాష్ గెట్ స్టూడెంట్. గెట్ స్టూడెంట్. ఓకే, ఇది జస్ట్ మనం మెథడ్ కాల్ చేస్తాం, కంట్రోలర్కి వచ్చింది, ఇందులో జస్ట్ రిటర్న్ చేసేస్తాం ఇదే కంటెంట్. మళ్ళీ దీని నుంచి ఫర్దర్ గా ఇంటర్నల్ గా సర్వీస్ క్లాస్ ని రిపాజిటరీ ఎలా కమ్యూనికేట్ అవుతుందో మళ్ళీ మనం చూద్దాం. ఫస్ట్ దీని బేసిక్ గా దీన్ని టెస్ట్ చేద్దాం, వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం. సో స్టార్ట్ స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అప్లికేషన్ అనేది ఇక్కడ మనకు వచ్చింది. సో మనకు ఫ్రంట్ ఎండ్ లేదు కాబట్టి హియర్ వీ హ్యావ్ టు యూజ్ అవర్ పోస్ట్ మ్యాన్ ఒక యూఐ కింద మనం క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేస్తే మీకు ఎంటీ పేజ్ ఇది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా ఓపెన్ అయినప్పుడు కేర్ఫుల్గా వినండి, ఇది ఎట్లా యూజ్ చేయాలి, టెస్టింగ్ చేసుకోవాలని ఇదే మనకి ఫ్రంట్ ఎండ్ ఉంటే వెల్ అండ్ గుడ్. ఇంటిగ్రేషన్ మీకు ఐడియా ఉంటే యూ కెన్ ఇంటిగ్రేట్ అవర్ HTAPI. ఓకే, వైజింగ్ అజాక్స్ కాల్ జావా స్క్రిప్ట్ అయితే మనకి యాంగులర్లో ద ఫీచర్ సంథింగ్ ఏమున్నాయి రియాక్ట్ జేఎస్లో కెన్ యూస్ దట్. ఓకే, సో ఏపీఐ కాల్ అంటే రెస్ట్ ఏపీఐ మనం టెస్ట్ చేసుకోండి, ఫ్రంట్ ఎండ్ నుంచి కాల్ చేసి దీనిలో మనం చూస్తున్నాం అనమాట. సో ఫస్ట్ మనకి సెలెక్ట్ చేసుకోవాల్సిందంటే మెథడ్ యొక్క టైప్ ఏంటి. మన గెట్, పోస్ట్, పుట్, ప్యాచ్, డిలీట్, హెడ్ ఆప్షన్ ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయి. మోస్ట్లీ మనం గెట్, పోస్ట్, పుట్, డిలీట్ అనేవి యూస్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఎలా తెలిసింది గెట్ ఇవ్వాలి ఏమి ఇవ్వాలంటే నువ్వు ఇక్కడ క్రియేట్ చేసిన మెథడ్ని బట్టి. సో ఇక్కడ నాది గెట్ మెథడ్. ఓకే, ఇక్కడ నాది ఇది గెట్ మెథడ్. ఓకే, సో దట్ నేను ఇక్కడ గెట్ అని ఇచ్చాను. తర్వాత యూఆర్ఎల్ ఎట్లా అంటే మనం ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నీ యొక్క ఏ సిస్టంలో HTTP అనేది తెలుసు కదా మనకి యూజ్ చేసే ప్రోటోకాల్ HTTP HTTPS ఎస్పెన్స్ సెక్యూర్ యాడ్ అవుతుంది, మనకి నార్మల్ సెక్యూరిటీ ఇంకా ఏమేమి యాడ్ చేయలేదు. ఓకే, కీ స్టోర్స్ అవి ఇక్కడ మన సింపుల్ లోకల్ హోస్ట్ విల్ రిప్రజెంట్ నా యొక్క
సిస్టంలో నా సిస్టంలోనే రన్ అవుతున్న ఏపీఎస్ అయితే ఐ కెన్ యూజ్ ద లోకల్ హోస్ట్. ఆ లోకల్ హోస్ట్ ఐపీ యొక్క మనకు తెలుసు 127.0.0.1 అనేది మనకు తెలుసు. లేదంటే ఐ కెన్ యూజ్ ద ఎగ్జాక్ట్ ఐపీ అడ్రస్ ఆల్సో దట్ వీ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ ద కమాండ్ ప్రాంప్ట్. సిఎండి ఐపీ కాన్ఫిగ్. సో దిస్ ఈజ్ IPv4 address is my IP. Right. Okay. So here the my mission name. It is not copying. Okay. This is the 192.168.10. Right. Yes. ఓకే, దిస్ ఈస్ ద పోర్ట్ నెంబర్. అంటే నా సర్వీస్ అనేది ఏ పోర్ట్లో రన్ అవుతుంది అని చెప్పేసి మనం లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ మనం పోర్ట్ నెంబర్ చేంజ్ చేసి పెట్టాము ఇక్కడ బికాస్ ఆఫ్ సంథింగ్ అప్లికేషన్ ఇస్ రన్నింగ్ ఇన్ ద సేమ్ పోర్ట్ అని వచ్చింది కాబట్టి. ఓకే, హియర్ మై పోర్ట్ నెంబర్. సో అండర్ ఈ యొక్క సిస్టంలో ఈ పోర్ట్ కింద రన్ అవుతున్న సర్వీస్, ఆ సర్వీస్లో నేను ఏ క్లాస్కి వెళ్ళాలి అంటే అది అక్కడ మనం ఆల్రెడీ కాన్ఫిగరేషన్ ఇచ్చాం, ద రిక్వెస్ట్ మ్యాపింగ్. So this is my service. Okay. ఇది స్లాష్ మళ్ళీ ఇందులో గెట్ స్టూడెంట్స్. ఓకే, గెట్ స్టూడెంట్స్. దట్స్ ఇట్. ఆ మెథడ్ కాల్ చేస్తున్నాం. మనం ఇన్పుట్ ఏమి ఇవ్వట్లేదు, బట్ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సింపుల్గా హలో స్టూడెంట్. సో ఇట్లానే మీకు సేమ్ ఇక్కడే ఇవ్వాలని లేదు, సేమ్ థింగ్ మీరు ఏం చేస్తారంటే బ్రౌజర్లోని కదా, అంటే HTML నుంచి ఇంటరాక్ట్ చేసేటప్పుడు యూఆర్ఎల్ ఉంటే చాలు అనమాట. మీకు ఇక్కడ హలో స్టూడెంట్ అని వచ్చేస్తుంది మీకు ఇక్కడ. జస్ట్ ఇది ఈ యొక్క యూఆర్ఎల్ తీసుకెళ్ళి మీరు జావా స్క్రిప్ట్ లో ఏపీఐ కాల్ ఇంటిగ్రేట్ చేస్తారనమాట. అప్పుడు మీకు ఇది కాల్ అయిపోతుంది. ఇది నా సర్వీస్ సేమ్ సిస్టమ్ లో రన్ అవుతుంది కాబట్టి నాకు ఇమీడియట్ గా వచ్చింది. మళ్ళీ మీ సిస్టమ్ నుంచి కూడా రావాలంటే నేను ఈ సర్వీస్ ని ఒక క్లౌడ్ లో డిప్లాయ్ చేస్తే అప్పుడు అందరికీ యాక్సెస్ అవుతుంది. లేదంటే మీ సిస్టమ్స్ అన్ని కూడా సేమ్ వైఫై నెట్వర్క్ కనెక్ట్ అయి ఉంటే యూఆర్ఎల్ మీకు ఇచ్చినప్పుడు మీకు నా యొక్క బ్యాక్ ఎండ్ సర్వీసెస్ అని కాల్ అయిపోతాయి. బట్ యూఆర్ఎల్ మటుకు మనకు కాల్ చేసేది ఎక్కడి నుంచి అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి కాల్ చేస్తాం. దిస్ ఈస్ ఫస్ట్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయింది. అంతవరకు మనకి ఎస్ వెల్ అండ్ గుడ్. ఎందుకంటే మనం ఫ్రంట్ ఎండ్ నుంచి ఇక్కడ రిక్వెస్ట్ వచ్చింది, రిక్వెస్ట్ వచ్చి పర్టికులర్ మెథడ్ కాల్ చేస్తాం. ఈ మెథడ్ కాల్ చేసినప్పుడు ఇట్ ఈస్ రిటర్నింగ్ సంథింగ్ హలో స్టూడెంట్ అని సింపుల్ గా రిటర్న్ చేస్తాం. ఓకే, సో నౌ గెట్ స్టూడెంట్స్ ని ఆల్రెడీ మన గెట్ స్టూడెంట్ అనే మెథడ్ ఇక్కడ ఉంది ఆల్రెడీ. ఎక్కడ ఉంది? సో సర్వీస్ లేదు, దాన్ని కూడా మనం ఇక్కడ ఇంజెక్ట్ చేద్దాం. @AutoWide అని చెప్పి స్టూడెంట్ సర్వీస్ బదులు మనం ఇంటర్ఫేస్ కూడా ఇక్కడ ఇంజెక్ట్ చేయొచ్చు. స్టూడెంట్ సర్వీస్ స్టూడెంట్ సర్వీస్. సో మనకు కావాలనుకుంటే పర్టికులర్ నేమ్ కావాలనుకుంటే కూడా మనం ఇక్కడ అసైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ సర్వీస్ లో లేదంటే క్లాస్ రిఫరెన్స్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. కంట్రోలర్. ఓకే, ఆల్రెడీ సర్వీస్ లో స్టూడెంట్ ఫెచ్ చేసుకోవడానికి నేను మెథడ్ అనేది రెడీగా పెట్టి ఇక్కడ నుంచి నేను కాల్ చేస్తున్నాను. అంతే, దిస్ వన్ డాట్ గెట్ ఆల్ స్టూడెంట్స్. ఓకే, ఇట్ ఈస్ రిటర్నింగ్. ఏం రిటర్న్ చేస్తుంది? ఇది లిస్ట్ ఆఫ్ స్టూడెంట్ ఎంటిటీని రిటర్న్ చేస్తుంది. చేంజ్ టైప్ టు లిస్ట్ వన్. ఓకే, మనం హలో వరల్డ్ అనే బదులు మనం డేటాబేస్ నుంచి తెచ్చుకునేది ఆల్రెడీ మనం రాసుకున్నాం. డేటాబేస్ నుంచి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఫస్ట్ పాయింట్గా మనం డేటాబేస్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి మనం కాన్ఫిగరేషన్ యాడ్ చేసాం. తర్వాత కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్ అయ్యి ఏ టేబుల్కి వెళ్ళాలనేది ఎంటిటీ క్రియేట్ చేసుకున్నాం. ఎంటిటీ తర్వాత
ఆ టేబుల్ మీద ఏ యాక్షన్స్ పెర్ఫామ్ చేయాలన్నా, మనకి ఇన్సర్ట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, సెలెక్ట్ చేయాలన్నా సరే మనకి కొన్ని కొరీస్ కావాలి. ఆ కొరీస్ అన్నిటికి రాయడానికి మనం ఒక రిపాజిటరీని క్రియేట్ చేసుకున్నాం. ఆ రిపాజిటరీని అన్నిటిని ఇన్వోక్ చేసుకోవడానికి ఒక సర్వీస్. దిస్ ఇస్ జస్ట్ ఏ ఒక ఇంటర్మీడియట్ లైక్ ద ఫసాడ్ లేయర్ అంతే ఇది. ఓకే, మనకి ఫసాడ్ ఆర్ సర్వీస్ లేయర్ ఇస్ నథింగ్ బట్ ఇంటర్మీడియట్ లేయర్ అని, కంట్రోలర్ కి ఈ డేటాబేస్ కి ఇంటర్మీడియట్ గా యాక్ట్ అయ్యే లేయర్ అనమాట ఇది. ఓకే, సో ఈ సర్వీస్ లేయర్ ఇంప్లిమెంట్ చేసుకున్నాం, దీని నుంచి రిపాజిటరీని ఇన్వోక్ చేసుకున్నాం, మళ్ళీ సర్వీస్ లేయర్ ని కంట్రోలర్ నుంచి మనం కాల్ చేసాం. ఓకే, దిస్ ఇస్ ద ఫ్లో, ద డేటా ఫ్లో. ఓకే, జస్ట్ వీఆర్ స్టార్టింగ్ హియర్. అప్లికేషన్ స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇది స్టార్ట్ అయింది. నా వీఆర్ హిట్టింగ్ ద సేమ్ ఏపీఐ. ఇప్పుడు హలో వరల్డ్ లేదు, సో ఎంటీ వచ్చింది. సంథింగ్ ఎరే విఎస్. ఎరే అంటే మీకు తెలుసు, గ్రూప్ ఆఫ్ థింగ్స్ రావడానికి. గెట్ ఆల్ స్టూడెంట్స్ అంటే మనకి స్టూడెంట్స్ రావాలి, బట్ ఏంటంటే మనకు ఆ టేబుల్లో స్టూడెంట్స్ ఎవరు లేరు. ఇంకా మనం స్టూడెంట్స్ క్రియేట్ చేసుకోలేదు కాబట్టి అక్కడ స్టూడెంట్స్ లేరు. ఓకే, నౌ కెన్ క్విక్లీ క్రియేట్ ఎ స్టూడెంట్స్ SQL workbench. ఓకే, ద కంటిన్యూ. ఓకే, మనం దేనికి కనెక్ట్ అవుతున్నాం ఇక్కడ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏ డేటాబేస్ కనెక్టివిటీ అయ్యామో చూడాలంటే ఇన్ ద ప్రాపర్టీస్ ఫైల్ ఇక్కడ మనం మెన్షన్ చేసిన డేటాబేస్ నేమ్ కోడ్ బిగిన్ ఇంటర్. ఓకే, కోడ్ బిగిన్ ఇంటర్, దిస్ ఈస్ అవర్ డేటాబేస్. ఓకే, ఇన్సైడ్ దట్ ద టేబుల్ నేమ్ స్టూడెంట్ ఇన్ఫో ఎంటిటీ. ఓకే, ద సెపరేషన్ హ్యాపెన్ బేస్డ్ ఆన్ ద వర్డ్ టు వర్డ్ అనమాట. ఇక్కడ మనం ఐఫన్స్ ఇవ్వలేదు, అండర్ స్కోర్ ఇవ్వలేదు, బట్ ఇదేంటంటే మనం ఎంటిటీలు ఇచ్చిన ఈ నేమ్ ని ఇట్లా తీసుకుందాం. స్టూడెంట్ ఇక్కడ అండర్ స్కోర్ ఇన్ఫో అండర్ స్కోర్ ఎంటిటీ. ఓకే, దీని టేబుల్ కింద మనకి తీసుకుందాం. ఓకే, హియర్ ఐఎమ్ జస్ట్ ఇన్సర్ట్ స్టేట్మెంట్. ఇక్కడ వచ్చింది ఇన్సర్ట్ స్టేట్మెంట్, ఇక్కడ వచ్చింది. దెన్ స్టూడెంట్ ఇన్ఫో ఎంటిటీలో ద వాల్యూస్ ని ఇక్కడ మనం ఇన్సర్ట్ చేద్దాం. స్టూడెంట్ ఐడి ఆటో జనరేషన్ ఇచ్చాము కాబట్టి అక్కడ ఎంటర్ చేయని అవసరం లేదు. ఓకే, సో ఐఎమ్ రిమూవింగ్ ఫ్రమ్ హియర్ యాజ్ వెల్ the contact number 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, some contact number and email ID. Okay, this is insert. What happened? Insert into. Okay, I have to use ribbon. Contact number, email, student and error multi manual that correspond on SQL. Inserting one student and did I miss anything here? Then the same issue. Contact number. ఇక్కడ స్టూడెంట్ కాలమ్ నేమ్స్ అవే ఉన్నాయా?
ఓకే, కాంటాక్ట్ నెంబర్ నమ్మరా, did you give the wrong name here? ఓకే, రాంగ్ ఇచ్చాం, అది ఫైన్. నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాం ఫర్ ద వాల్యూస్. And this is one more thing. And what is the types? Okay, the begin contact number, the begin will be given. Okay, it will take the varchar. Okay, this is the varchar, comma, this one. Yes, it should work right. Set it. What it is getting exactly? Student ID does not have a default value. Auto increment పెట్టాం కదా. Yes, some dummy data I'm inserting. A156 123 photo. Yes, something I inserted here. Now we'll start executing this. సో మీరు చూస్తే ఇక్కడ నేను ఇన్సర్ట్ చేసిన డేటా అంతా ఇక్కడ మనకు వచ్చింది. ద స్టూడెంట్ డేటా 1 4 3. ఓకే, దిస్ ఈస్ ద JSON ఫార్మేట్ అండి. డిఫాల్ట్గా మనం ఇక్కడ ట్రాన్స్మిషన్ ద డేటా బిట్వీన్ ద ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ నుంచి మనకి ఫ్రంట్ ఎండ్కి వచ్చేది. దిస్ ఇస్ ద JSON ఫార్మాట్. దీన్ని మనకి మీరు ఫ్రంట్ ఎండ్లో ఇంటిగ్రేట్ చేస్తారు. ఓకే, ద సేమ్ థింగ్ ఇఫ్ ఐ ట్రై టు ఎగ్జిక్యూట్ హియర్ ఆల్సో విల్ గెట్ దిస్ డేటా, ద JSON డేటా. నార్మల్ డమ్మీ JSON పెట్టి మీరు ఇంటిగ్రేట్ చేస్తారు. సో దీన్ని మనకి ఈ API కాల్ చేసుకుని ఈ JSON వస్తుంది. ఈ JSON నుంచి డేటాను మీరు రిట్రైవ్ చేసుకుని డేటాను మీరు పర్టికులర్ ఫామ్లో పాపులేట్ చేస్తారు అన్నమాట. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద గెట్ API. ఎనీ డౌట్స్ ఆన్ దిస్ ప్రాసెస్? చదివిందంటే ఈ రిక్వెస్ట్ URL ఇవ్వగానే ఫస్ట్ ఇమీడియట్గా రిక్వెస్ట్ అండ్ మనం సర్వర్లో రన్ చేస్తాం. ఇక్కడ సర్వర్లో మన యొక్క అప్లికేషన్ రన్ చేస్తే సర్వర్లో రన్ అవుతుంది. సర్వర్లో మనకి రన్ చేసే అప్లికేషన్ ఇది ద స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. ఇవి ఇందులో ఉన్న కంట్రోలర్స్, ఇందులో ఉన్న మళ్ళీ క్లాసెస్, రిపోజిటరీ ఇవన్నీ కూడా ఈ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఉంది కదా, ద కంటైనర్ క్రియేట్ అయ్యేటప్పుడు దిస్ అనోటేషన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద లోడింగ్ ఆల్ ద థింగ్స్ అనమాట. ద కాంపోనెంట్ స్కాన్, ఆటో కాన్ఫిగరేషన్, ఇవన్నీ అనోటేషన్స్ ఇందులో క్లబ్ చేసుకుని ప్రాజెక్ట్లో ఉన్న థింగ్స్ అన్ని కూడా లోడ్ చేసుకుంటుంది అనమాట. లోడ్ చేసుకుని పెట్టినప్పుడు ఫస్ట్ కంట్రోలర్ నోడ్ క్రియేట్ చేసుకుందాం. సో ఎన్ నెంబర్ ఆఫ్ కంట్రోలర్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో క్రియేట్ చేసుకుని రన్ చేసినప్పుడు మనం సర్వర్లో ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఆ సర్వర్లో ఉన్న వాటిని మనం ఈ యొక్క సర్వర్లో ఈ యొక్క పోర్ట్ నెంబర్తో రన్ అవుతున్న అప్లికేషన్లో నాకు ఈ కంట్రోలర్కి వెళ్ళు అని చెప్పడానికి ఒక యూనిక్ మార్క్ ఉన్నారు కాబట్టి ఇది నేను ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసుకుని అప్పుడే రిక్వెస్ట్ పంపించండి ఈ పర్టికులర్ క్లాస్కి వస్తుంది, లేకపోతే కంట్రోలర్కి వస్తుంది. వచ్చిన తర్వాత ఏ మెథడ్కి వెళ్ళాలి అనేది నేను ఇక్కడ గెట్ మెథడ్ కాబట్టి గెట్ మెథడ్ ఇచ్చాను, అండ్ ఆల్సో ద మెథడ్ నేమ్ కూడా ఇచ్చాను. ఇక్కడ నేను గెట్ మెథడ్ తీసేసి ఇది కంప్లీట్గా తీసేసి ఓన్లీ గెట్ యూస్ చేసినా సరే రిక్వెస్ట్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ రిక్వెస్ట్ అనేది ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, దీన్ని నెక్స్ట్ లేయర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, అంటే సర్వీస్ లేయర్. ఇంకో క్లాస్ తీసుకుని అందులో క్రియేట్ చేస్తాను. జస్ట్ ఇందులో ఏం చేస్తాను, అడిషనల్ థింగ్స్ ఏమైనా కావాలని ఇక్కడ నేను చేసుకోవచ్చు. ఓకే, బట్ నేను సింపుల్గా రిపాజిటరీలో నేను సింపుల్గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్వరీ లాగా అనమాట. మీరు కావాలంటే ఇక్కడ చూడొచ్చు కూడా. నేను ఎగ్జిక్యూట్ చేసిన సెలెక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ద స్టార్ హియర్ ఇట్ ఈస్ యూజింగ్ ద ఎంటైర్ కాలమ్ నేమ్స్ అనమాట. నేను ఎన్నిసార్లు సెలెక్ట్ కూడా అన్నిసార్లు కూడా ఇక్కడ మీకు ఆ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి. సెలెక్ట్ స్టూడెంట్ ID, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ అండ్ స్టూడెంట్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్ ఇన్ఫో ఎంటిటీ. ఓకే, ఈ క్వరీ జనరల్గా మనం ఈ క్వరీ రాసుకుంటే మనం జావాలో JDBC అనే కాన్సెప్ట్ యూజ్ చేసి ఈ క్వరీ రాసుకుని ఆ క్వరీని డేటాబేస్కి ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తే డేటాబేస్ అనేది డేటా తీసుకొచ్చి మళ్ళీ మన జావాకి ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసుకుని ఇస్తే అది మళ్ళీ మనం ఫ్రంట్ ఎండ్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ ద డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ద ఫైండ్ ఆల్ అనే ఒక మెథడ్ ఇచ్చేస్తారు రిపాజిటరీలో. సింప్లీ మెథడ్ రాయడం, బికాస్ ఆఫ్ దిస్ మెథడ్ దిస్ క్వరీ ఈస్ క్రియేటింగ్ ఇన్సైడ్ అదంతా కూడా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. మనకి నో నీడ్ టు రైట్ అనే సింగిల్ క్వరీ అనమాట. ఓకే, క్లియర్ ఆన్ దిస్? ఎనీ డౌట్స్ గైస్? సో ఇక్కడ నుంచి మనం రిపాజిటరీ కనెక్ట్ అయ్యి పర్టికులర్ ఈ టేబుల్కి ఎందుకు కనెక్ట్ అవుతుందంటే మనం ఇదంతా కూడా ఈ రిపాజిటరీలో మ్యాప్ చేసేసాం. ఈ రిపాజిటరీలో
ఇది రిపాజిటరీ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మనం మ్యాప్ చేసేసాం ఈ ఎంటిటీలో ఈ యొక్క కాలమ్స్ ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసి ఇచ్చేసాం. ఓకే, సో మీకు ఆల్రెడీ ఇచ్చాను ఎంటిటీ, బట్ అగైన్ ఐఎమ్ షేరింగ్ యూ ద ఫస్ట్ ఎంటిటీ, or else I can directly share you the project. We'll try. I'm supporting. Project already మీరు క్రియేట్ చేసిన ఫస్ట్ ఎంటిటీ. ఓకే, దిస్ ఇస్ అన్ ఎంటిటీ క్లాస్. మీకు ఇప్పుడు ఎంత చెప్పిన కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లోంచి చేసిన ఇంటర్ఫేస్ దాని యొక్క ఇంప్లిమెంటేషన్సే, మనం కొత్తగా ఏం చెప్పుకోలేదు. బట్ ఏంటంటే ఆ టర్మ్స్ అనేవి మీకు కొత్తగా ఉంటాయండి, బట్ అప్రోచ్ అనేది సేమ్. మీరు ఒకసారి మీకు పంపిస్తాం కదా కోడ్ స్నిప్పెట్, మీరు ఒకసారి చూడండి. Repository create children, instead of we are doing all these things, just extending an existing JPA repository. Okay, repository tarvata I created one interface with some basic method and service, and after that I provide implementation to that service class, and after the service class I created an controller. For all this I need these configurations. Okay, this is very important, and this is all of the require the dependencies. Okay, just download and go through the code and try to understand this, and this is the testing scenario, so you will get this. Okay, this is the request structure and request URL. Okay, and method type the type get. Okay, for the reference I'm sharing this screen as well, you can keep it as a reference. In remaining people ఎవరేం మాట్లాడలేరు, అంత బ్లాంకా, ఏం అర్థం కావట్లేదా? Or guys, మొత్తం అందరికి బ్లాంక్ అని ఉందా? ఫస్ట్ డేటాబేస్ అర్థం అవ్వాలి మీకు. డేటాబేస్ అర్థమైతే ఈ ఎంటిటీ ఆ రిపాజిటరీ ప్రాసెస్ అర్థమవుతుంది. ఎస్, దిస్ మచ్ ఈజీ, మన డేటాబేస్లో కష్టపడ్డామే. తర్వాత మనకి ఇది జస్ట్ నేను ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ రాయాలని ఇట్లా రాశాను నేను. సో ఈ సర్వీస్కి ఇట్లా ఇచ్చాను స్టూడెంట్స్ బదులు. సో జనరల్గా నేను ఇక్కడ ఏం రాస్తాను, ఇన్స్టెడ్ ఆఫ్ ద రైటింగ్ జనరిక్గా రాస్తాను, క్రియేట్ స్టూడెంట్ బదులు క్రియేట్ యూజర్ అంటాను. ద యూజర్ కెన్ బి ఎ స్టూడెంట్ ఆర్ లెక్చరర్ ఆర్ అడ్మినిస్ట్రేటర్, ఎనీథింగ్. సో దాని డిఫరెంట్, అది ఎలా ఇంప్లిమెంటేషన్ డిఫరెన్స్ ఇస్తానంటే, స్టూడెంట్ సర్వీస్ అని ఒకటి క్రియేట్ చేస్తాను, ఎంప్లాయీ సర్వీస్ అని ఒకటి క్రియేట్ చేస్తాను, అడ్మిన్ సర్వీస్ అని ఒకటి క్రియేట్ చేస్తాను, సంథింగ్ డిఫరెంట్ సర్వీస్ క్లాసెస్, ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ నేను క్రియేట్ చేస్తాను. ఓకే, సో అలాంటి సినారియోలో ఇది మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో నేను ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ దీని ఒకదానికి ఇచ్చాను, బట్ దీనివల్ల ఏంటంటే మనం దీన్నే నేను కాల్ చేశాను చూసారు, ఇక్కడ నుంచి కూడా ఇంటర్ఫేస్నే నేను సర్వీస్ నుంచి కాల్ చేశాను, ఐ మీన్ కంట్రోలర్ నుంచి. సో దట్ ఏంటంటే డైరెక్ట్గా ఈ క్లాస్కి వెళ్ళినా సరే నాకు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ కనిపించదు. Without seeing the implementation, the some action will happen. So due to this also we are providing some security. We are hiding something. ఓకే, నేను దేన్ని యూస్ చేసుకునే, బట్ యాక్చువల్ లాజిక్ ఎక్కడ ఉంది, దీని యొక్క ఇంప్లిమెంటేషన్లో ఉంది. బట్ కంట్రోలర్కి నేను ఇచ్చింది ఏంటి, ఇంటర్ఫేస్ ఇచ్చాను. ఇంప్లిమెంటేషన్, దీనికి ఇంప్లిమెంటేషన్ కావాలంటే యూ హ్యావ్ టు గో టు ద ఓపెన్ ఇంప్లిమెంటేషన్. నౌ విల్ గో టు ద ఎగ్జాక్ట్ సర్వీస్ క్లాస్. ఓకే, జస్ట్ గో త్రూ ద ఫ్లో. @autowait is working as a dependency injection. Means ఈ యొక్క కంట్రోలర్ క్లాస్ ఉంది కదా, ఈ కంట్రోలర్ క్లాస్లో ఒక మెథడ్ క్రియేట్ చేసుకున్నాను. ఈ మెథడ్లో నేను స్టూడెంట్స్ తెచ్చుకోవాలంటే సమ్ యాక్షన్ పెర్ఫామ్ చేయాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ ద రైటింగ్ ఆల్ ద కోడింగ్ హియర్ ఏం చేస్తాను, నేను ఒక సర్వీస్ క్లాస్ అనేది క్రియేట్ చేసుకుని ఇందులో రాసుకున్నాను. ఇందులో రాయడం అంటే పెద్ద ఏమీ రాయలేదు, రిపాజిటరీని చేసుకున్నాను, రిపాజిటరీ ఇన్వోక్ చేసుకున్నాను ఇందులో. సో చేసుకుని వచ్చిన డేటాని మళ్ళీ కంట్రోలర్కి ఇస్తున్నాను. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే
ఈ యొక్క పర్టికులర్ క్లాస్ నుంచి వేరే క్లాస్కి వెళ్ళి అందులో ఉన్న మెథడ్ని ఈ మెథడ్ని కాల్ చేసుకోవాలంటే జనరల్గా మనం ఇది దీని ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం ఇప్పటి వరకు. ఇన్స్టెడ్ ఆఫ్ ద క్రియేటింగ్ ఆబ్జెక్ట్ టైట్లీ కపుల్ చేసే బదులు ఏం చేస్తున్నాం అంటే లూజ్లీ కపుల్, అంటే ఈ యొక్క క్లాస్ని అంటే ఈ సర్వీస్ క్లాస్ని ఈ యొక్క సర్వీస్ క్లాస్ ఉంది కదా ఇది, ఈ క్లాస్ని నేను ఇందులో ఇంజెక్ట్ చేసుకుని దీని రిఫరెన్స్తో నేను కాల్ చేస్తాను. అప్పుడు నాకు ఆబ్జెక్ట్ అవసరం లేదు. ఆబ్జెక్ట్ క్రియేషన్ అదంతా కూడా స్ప్రింగ్ కంటైనర్ విల్ టేక్ కేర్ ఆఫ్ దిట్. ఓకే, సో @AutoWide విల్ హెల్ప్ యూ టు ఇంజెక్ట్ ఏ సర్వీస్. మీన్ దీని యొక్క ప్రాపర్టీస్ అన్ని కూడా ఇందులో ఇంజెక్ట్ చేస్తాను అనమాట. దట్ వి కాల్ డిపెండెన్సీ ఇంజెక్షన్. నీకు ఏది డిపెండెన్స్ ఉందో వాటిని ఇంజెక్ట్ చేస్తాను. AutoWide విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఓకే, బై యూజింగ్ సింపుల్ రిఫరెన్స్ ఇది యూజ్ చేసి ఇది డాట్ ఇది అంటే కాల్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఈక్వల్ టు న్యూ ఇదంతా రాయని అవసరం లేదు. అది రాస్తే సపోర్ట్ చేయదా అంటే సపోర్ట్ చేస్తుంది. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ద డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్, సారీ దిస్ ఇంటర్ఫేస్ కదా ఇంప్లిమెంటేషన్ క్లాస్ స్టూడెంట్ సర్వీస్ IMPL. సో ఇలా ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేస్తాం. బట్ దిస్ ఈస్ ఏ టైట్లీ కపుల్ ప్రాసెస్. ఆబ్జెక్ట్ యూస్ చేసి ఇట్లా మనం కాల్ చేస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దిస్ ఈస్ ఎనఫ్. దిస్ ఈస్ లూజ్లీ కపుల్. ఆబ్జెక్ట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, వైల్ స్టార్టింగ్ ఇన్ అప్లికేషన్ మనకు అవసరం లేకపోయినా డేటా అంతగా లోడ్ చేసేసి పెడేస్తుంది. ఓకే, మీరు చూడండి క్లాస్ కూడా ఇక్కడికి మనకి ఆబ్జెక్ట్ క్రియేషన్ ఇదంతా కూడా మనకి ఆ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, సో ఫర్ దట్ ఏంటంటే డిపెండెన్స్ సింపుల్గా అది ఇందులో నేను యూస్ చేసుకుంటున్నాను. దాని డిపెండెన్సీ ఇందులో ఇలా యాడ్ చేసుకుని AutoWide. ఇలా AutoWide యాడ్ చేయాలంటే ఏ క్లాస్లో అయితే మనం ఏ క్లాస్లో ఉన్న మెథడ్ యొక్క సర్వీసెస్ మనం యూస్ చేసుకోమని అనుకుంటున్నామో ఆ మెథడ్ షుడ్ బి @service ఆర్ @component ఆర్ @repository. ఇలా ఉన్న వాటిని అంటే లోడ్ చేసుకోవాలంటే ఇది లోడ్ చేసుకుని ఎనోటేషన్స్ వాడితేనే లోడ్ చేసుకుందని చెప్పాను స్ప్రింగ్ కంటైనర్. అలా వాడిన వాటిని AutoWide చేసుకోవాలి. ఇక్కడ నేను ఇక్కడ సర్వీస్ తీసేసి ఇది కంట్రోలర్లో మళ్ళీ నేను ఇంజెక్ట్ చేస్తానంటే రాదు. ఓన్లీ సర్వీసెస్ ఆర్ కాంపోనెంట్స్ ఆర్ రిపాజిటరీస్ కెన్ AutoWide వాళ్ళ ఎగ్జాంపుల్ ఈజీనెస్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఇక్కడ ఒక చిన్న పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇలా సర్వీస్ నుంచి కంట్రోలర్ నుంచి సర్వీస్కి, సర్వీస్ నుంచి ఇలా రిపాజిటరీకి ఆర్ అదర్ క్లాసెస్ నుంచి ఒక క్లాస్ కమ్యూనికేట్ అవ్వడానికి, కమ్యూనికేషన్ ఇన్ ద సెన్స్ ఈ క్లాస్లో ఉన్న మెథడ్ ఈ క్లాస్లో యూస్ చేసుకోవడానికి కాల్ చేసుకోవడం, లేదంటే ఈ క్లాస్లో ఉన్న ఈ క్లాస్లో కాల్ చేసుకోవడం మనం యూస్ చేసుకుంటాం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. టుమారో ఐ విల్ షో యూ దట్ క్రియేట్ API. మీరు ఏదైనా చూసి మీరు అల్టిమేట్గా ఎలాంటి అప్లికేషన్ నుంచి అయినా సరే గెట్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలంటే దిస్ ఈస్ ద అప్రోచ్. మీరు దాన్ని ఏ సినారీ అయినా సరే డెవలప్ చేసుకోండి దానికి. ఓకే, ఏ సినారీ అయినా సరే డేటాబేస్లో నాకు ఇంత డేటా ఉందో తెచ్చుకోవాలంటే మీరు ఇట్లా కాన్ఫిగర్ చేసి తెచ్చుకుంటే సరిపోతుంది.